ఇక ఎన్నికలకి ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో రెండిటి అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకాన్ని, 500కే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించిన అనంతరం 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. సోమవారం రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటేరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. గ్యారెంటీలలో 4టిని అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4టిని అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే 2 పథకాలని ప్రారంభించబోతున్నారు. ఇటు 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివచ్చు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్. ఈ 2 పథకాలని సీఎం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? అలాగే సీఎం వెంట ఎవరెవరు ఉన్నారు వెంకట్? ప్రసన్న, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే 2 పథకాలను సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఒకటి ఆర్టీసీకి సంబంధించిన మహిళలు ఉచిత ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం. ఈ రెండు పథకాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇక తాజాగా ఇవాళ మరో 2 పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. మహాలక్ష్మి, గృహజ్యోతి. ఏదైతే 200 యూనిట్లకు సంబంధించి కరెంటుకు సంబంధించిన అంశం ఒకటి, మరొకటి
మహాలక్ష్మికి సంబంధించి ఈ రెండు అంశాలు ఇవాళ సెక్రటరేట్ సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాలు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్కతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లనే అధికారులందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. వాస్తవానికి ఈ పథకాలను చెవెళ్ల వేదికగా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన ఉన్నప్పటికీ కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రానికి రాలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఉండడంతో ఆ ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు 500కే గ్యాస్ సిలిండర్ ఈ 2 పథకాలను సక్సెస్ఫుల్గా ఇవాళ ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల మార్చి నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే సన్నద్ధాలు చేస్తుంది. ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, అట్లనే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి వాటి మీద ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించింది. దాదాపుగా ఇటు ఉచిత విద్యుత్తును అందుకోవడానికి దాదాపు 90 లక్షలకు మందికి పైగానే ఉన్నప్పటికీ దాదాపు ఏదైతే కరెంటుకు సంబంధించిన యూనిక్ నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు ఇవన్నీ అప్లికేషన్ మీద పెట్టి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 35 లక్షలకు మంది ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మొదటి విడతగా ఈ 35 లక్షల మందికి ఇవ్వాలా లేదా మరికొంతమందిని ఇందులో చేర్చి ఇందులో మొత్తానికి ఇవ్వాలా అనే దాని మీద కొంత క్లారిటీ మీద ఉన్నప్పటికీ మొత్తం మీద అయితే మొదటి విడతలో దాదాపు 35 లక్షల మందికి ఉచిత విద్యుత్తు అందించేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రెంటు ఎవరైతే హైదరాబాద్లో సంబంధించి రెంట్లకు సంబంధించిన ఇప్పటికే లక్షల్లో రెంట్లకు ఉన్నారు, ఓనర్ల మీద కరెంటుకు సంబంధించిన మీటర్లు ఉంటాయి కాబట్టి వాటి మీద ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఆ రెంట్కు ఉన్నటువంటి ఏదైతే మీటర్ యూనిక్ నెంబర్ కంపల్సరీగా వేయవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి పర్టికులర్గా డీటెయిల్స్ ఇవ్వగలిగితే కనుక రెంట్లకు ఉన్నటువంటి కిరాయిదారులకు కూడా ఈ ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మహాలక్ష్మికి సంబంధించి 500 సిలిండర్కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో దరఖాస్తుదారులు ఉన్నారు, 1 కోటి పైగా ఉన్నారు. వాటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరైతే ప్రభుత్వ నిబంధనలు ఏవైతే పెట్టిందో ఇటు రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటికే గుర్తించబడ్డాయి. కాబట్టి వారందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది. ఆ 2 పథకాలు ప్రభుత్వం ఇవాళ ప్రారంభించబోతుంది. పూర్తి స్థాయిలో 100 రోజుల్లో ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే ప్రజలకు వాగ్దానాలు చేసింది. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే 2 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మరో 2 గ్యారెంటీలకు కూడా ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక మిగతా 2 గ్యారెంటీలు కూడా త్వరలోనే నాంది పలికేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 2 గ్యారెంటీలను ప్రారంభించి ఇక్కడ నుంచి చెవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభకు ఇక్కడ నుంచి వెళ్తారు. అక్కడ ప్రియాంక గాంధీ వర్చువల్గా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంద్రవెల్లి వేదికగా మొదటి భారీ బహిరంగ సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి భారీ బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించారు. రెండో బహిరంగ సభ నారంపేట్ కొడంగల్ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ కూడా ఇది మూడో మహాసభ అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేందుకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.